తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి నరసింహస్వామి ఆలయం వద్ద ఓ చిరుత సంచరిస్తుండడాన్ని అక్కడ ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే టీటీడీ అధికారులకు కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అలిపిరి నడక మార్గం గుండానే వెళ్తున్నటువంటి భక్తులకి అక్కడక్కడ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దే గతంలో కౌశిక్ అనేటువంటి బాబు పైన దాడి చేసింది. ఆ తర్వాత ఒక పాపని, లక్షిత అనేటువంటి పాపని చిరుత పొట్టను పెట్టుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఆ ప్రాంతంలోనే మళ్ళీ చిరుత సంచారం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అంటే వారం రోజుల క్రితం కూడా అదే ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే మళ్ళీ అదే ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా చిరుత సంచరిస్తున్నట్టయితే గుర్తించారు. ముఖ్యంగా చిన్న పిల్లల్నే టార్గెట్ చేసుకుంటూ చిరుత వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళేటువంటి పేరెంట్స్కి టీటీడీ ఒక అలర్ట్ అయితే జారీ చేస్తుంది. పిల్లల్ని దగ్గర పెట్టుకోండి, పిల్లల్ని నడిపించకుండా ఎత్తుకొని తీసుకువెళ్ళండి అని చెప్పి కూడా టీటీడీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దే 6 చిరుతలను అటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు బంధించారు. బోన్లో బంధించి ఎస్వి జూ పార్క్కి తరలించారు. అయితే లక్షితాని పొట్టను పెట్టుకున్నటువంటి చిరుతకు సంబంధించినటువంటి నమూనాలు సేకరించే ప్రయత్నం కూడా అక్కడ అటవీశాఖ అధికారులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మనిషికి అలవాటు పడినటువంటి చిరుతలు అనేక సందర్భాల్లో కూడా మనుషులపైన దాడి చేసేటువంటి అవకాశం ఉండడంతో ఆ చిరుతలను గుర్తించి జూ పార్క్లోనే ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ట్రాప్ కెమెరాలకి చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి మరోసారి కూడా టీటీడీ అలర్ట్ చేసింది. నిజంగా భక్తులు చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి 10 రోజుల పాటు అధిక సంఖ్యలో కూడా తిరుమలకి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఒక్క 10 రోజుల పాటు కూడా చాలా చాకచక్యంగా తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగానే తిరుమల నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిరుతో పాటు ఎలుకబంటుల సంచారం కూడా ఎక్కువ కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం టీటీడీకి అందుతోంది. కాబట్టి దానికి అనుగుణంగానే గతంలో కర్రలు కూడా అందజేశారు. ప్రస్తుతం ఆ కర్రలు అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. అది నామమాత్రపుగా అప్పుడు టీటీడీ అందజేసింది, కానీ ప్రస్తుతం దాన్ని పూర్తిగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే చిరుతలు ఎక్కడైతే సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అంటే అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి, మోకాలమెట్ల పర్వతం, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ చిరుత సంచారం జరుగుతోంది. కాబట్టి అంటే మనుషులు అక్కడ ఉన్నటువంటి చిన్న జంతువులు, కోతులు కావచ్చు, లేదంటే జింకలు, పందులు, ఇటువంటి వాటికి మనుషులు తినేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి వేయడం వల్లే ఆ ఒక్క ప్రాంతంలోనే ఇవన్నీ కూడా ఎక్కువ సంచరిస్తూ ఉంటుంది. సో వాటిని చూసి వాటిని వెంటాడడానికి చిరుతలు అక్కడికి వస్తున్నాయి. కాబట్టి మనుషులు ఎక్కడికైతే భక్తులు వెళ్తూ ఉంటారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవాలకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తినుబండారాలు వెయ్యొద్దు అనేటువంటి విజ్ఞప్తిని మాత్రం అటు అటవీశాఖ అధికారులు టీటీడీ చేస్తోంది. కాబట్టి భక్తులందరూ కూడా దాన్ని గుర్తించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తినుబండారాలు అక్కడ ఉన్నటువంటి జంతువులకి ఏమాత్రం కూడా పెట్టొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అక్కడ నుంచి పెట్టకపోతే అవన్నీ కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ చిరుతలు దాన్ని వెంటాడేటువంటి ప్రయత్నం అక్కడ చేయదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మరోసారి చెప్తున్నాను, ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకి టీటీడీ పెద్ద అలర్ట్ అయితే ఇచ్చింది. తిరుమలకు వెళ్ళేటువంటి అలిపిరి మార్గంలో కావచ్చు, అంటే శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం మరోసారి భయాందోళనకు గురి చేస్తుంది. గతంలో ఎంత సీరియస్గా ఆ ఇష్యూ జరిగిందో మనం చూసాము. చిన్నపిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తిరుమలకు వెళ్ళేటువంటి మార్గం మొత్తం కూడా చిన్నపిల్లల్ని దగ్గరనే వీలైతే ఎత్తుకొని తీసుకువెళ్ళాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. No.